హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా చిన్ను. ముందుగా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ వల్ల మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. ఇవాళ నేను వేడివేడిగా వెజిటేబుల్ కిచిడి చేస్తున్నాను. ఇది మా అత్తయ్య గారు వాళ్ళు నేర్పించారు. తెలంగాణ సైడ్ ఇలా చేస్తారు. సో దీనికోసం అనేసి 2 స్పూన్స్ ఆయిల్, లవంగా, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, ఈ మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 10 to 12 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఏంటంటే మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చితోనే కారం అనేది వస్తుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఏంటంటే ఫ్రై అయిపోతుంది అనమాట తొందరగా. ఇది ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంకా మీన్వైల్ ఇక్కడ ఏం జరుగుతుందని బయటికి వచ్చాను. వినాయకుడిని పెట్టారు కదా, సో ఇక్కడ భజన పాటలు పాడుతున్నారనమాట. ఇంకా ఈ చెట్టు ఏదో విత్తనాలు నాటాం మేము, కానీ ఏం చెట్టు అర్థం అవ్వట్లేదు. ఇది ఒకటి నాటితే ఇంకోటి ఏదో వచ్చింది, సో అందుకని అలా వదిలేసామన్నమాట. ఇంకా మళ్ళీ వంటలోకి వచ్చేస్తే ఇవి ఫ్రై అయిపోయింది కదా, ఒకసారి కలుపుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలుగడ్డ వేసుకోవాలి. క్యారెట్ని మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఇలా రౌండ్గా కట్ చేశాను. ఒక పొటాటో అండ్ 2 క్యారెట్ వేసాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. కొత్తిమీర వేస్తే బాగుంటుంది. ఇంకా ఇందులోకి బియ్యం మెజర్మెంట్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇంకా సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఇది వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచి, బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, ఇంకా బియ్యం ఎక్కువ నానబెట్టి పెసరపప్పు కొంచెమే నానబెడితే అప్పుడు టేస్ట్ వస్తుంది. ఇంకా బాయిల్ అయిన వాటర్లో ఈ బియ్యాన్ని పెసరపప్పుని కలిపేసేయాలి. ఒక 2 విజిల్స్కి పెడితే చాలు, సరిపోతుంది. ఇదేంటంటే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నిమ్మకాయ రసంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి నిమ్మకాయ రసం తినడానికి. ఇంకా కిచిడి రెడీ. థ్యాంక్ యూ.